ఓకే గైస్, ఇక చుండి ఫైనల్‌గా కమ్యూనిటీ గేమింగ్ నుండి ఒక కొత్త ఎయిర్ డ్రాప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ చుండి యొక్క కమ్యూనిటీ గేమింగ్ ఎయిర్ డ్రాప్‌లో మీరు పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇందులో కేవైసీ లేదు, ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేదు. అండ్ సింపుల్ టాస్క్‌లు అయితే కంప్లీట్ చేసి ఇందులో మీరు పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వచ్చిన పాయింట్స్‌ని వాళ్ళు టోకెన్స్‌గా కన్వర్ట్ చేసి వాటిని మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, అండ్ అలాగే ఏ విధంగా పాయింట్స్ ఎర్న్ చేసుకోవాలని చెప్తాను. అండ్ అలాగే ఏదైతే ఈ యొక్క కమ్యూనిటీ గేమింగ్ ఎయిర్ డ్రాప్ ఉంది కదా, ఈ యొక్క కమ్యూనిటీ గేమింగ్ ఎయిర్ డ్రాప్ అనేది బైనాన్స్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఒక పెద్ద ఎక్స్చేంజ్ అనమాట. ఓకేనా. సో ఎవరు మిస్ చేయకండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి ఇందులో ఎక్కువ పాయింట్స్ ఎర్న్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే చూడండి, ఇక్కడ మీరు యొక్క వెబ్సైట్‌లో జస్ట్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అందులో స్పిన్స్ ఉంటాయన్నమాట. అవి జస్ట్ స్పిన్ చేసే పాయింట్స్ వస్తాయి. అండ్ అలాగే డైలీ క్వెస్ట్ ఉంటుంది. అవి కంప్లీట్ చేసి మీరు పాయింట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సింపుల్ వర్క్ ఉంటుంది. సో ఎవరు మిస్ చేయకండి ఈ యొక్క కమ్యూనిటీ గేమింగ్ ఎయిర్ డ్రాప్ అనేది. ఓకేనా. ఓకే గైస్, ఇక చూడండి, ఇప్పుడు ఏదైతే ఎయిర్ డ్రాప్ చెప్తున్నానో ఈ యొక్క ఎయిర్ డ్రాప్ సంబంధించిన సైనప్ లింక్ మన టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరేం చేస్తారు, సింపుల్‌గా మన టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మీరేం చేస్తారు, మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఒక వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన ఇందులో మీరు సైనప్ ప్రాసెస్ కంప్లీట్ చేసేయండి. ఓకేనా. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరేం చేస్తారు, మీకు సంబంధించిన నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఒకవేళ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఎర్రర్ వచ్చింది అనుకోండి, మీ నేమ్ చివరన ఏదైనా ఒక 2 or 3 నెంబర్స్ అనేవి ఎంటర్ చేసి సైనప్ క్లిక్ చేస్తే సైనప్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా హోమ్ పేజ్ రావడం జరుగుతుందన్నమాట. అలాగే చూడండి, నెక్స్ట్ మీరు ఇందులో సైనప్ అయిన వెంటనే సైనప్ బోనస్ మీకు 5000 పాయింట్స్ మీకు ఈ విధంగా వాలెట్లో రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్స్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ డౌన్ చేయండి. ఓకేనా. సో కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఒక ఫ్రీగా ఒక స్పిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా ఇక్కడ ఉన్న ఫ్రీ స్పిన్ అంటే డైలీ 24 అవర్స్కి ఒక స్పిన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా స్పిన్ చేసినట్లయితే ఇందులో మనకి సో 5000 10,000 పాయింట్స్ అయితే మనకి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నేను ఆల్రెడీ స్పిన్ చేశాను, నాకు ఎక్స్ట్రాగా 5000 పాయింట్స్ నాకు ఇక్కడ వాలెట్లో రిసీవ్ అవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, డైలీ 24 అవర్స్కి ఒకసారి స్పిన్ చేసి పాయింట్స్ అనేవి ఎర్న్ చేసుకోండి. అండ్ కింద స్క్రోల్ డౌన్ చేయండి. సో కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న టాస్క్ ఏదైతే ఉందో వీళ్ళు ఏమంటున్నారంటే, మనం ఎప్పుడైతే ఇక్కడ 1,00,000 పాయింట్స్ ఎర్న్ చేస్తామో ఇక్కడ మనకు ఒక బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఇందులో కూడా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. అవి కూడా మనకి వాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరేం చేస్తుంది, కింద స్క్రోల్ డౌన్ చేయండి. ఓకేనా. సో కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2000 పాయింట్స్ మనకి ఇక్కడ రిసీవ్ అవ్వడం జరుగుతుంది. దానికోసం మీరేం చేస్తుంది, మీకు సంబంధించిన టెలిగ్రామ్ ట్విట్టర్ అకౌంట్ని మీరు లింక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరేం చేస్తుంది, మీరు లింక్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరేం చేస్తుంది, మీకు సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి అథరైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ట్విట్టర్ అకౌంట్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ అలాగే చిన్న విధంగా మీరు లాగిన్ అయిపోయిన తర్వాత అథరైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వాలెట్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ అలాగే చూడండి, మనకి వాలెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇన్స్టాంట్గా మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా 2000 పాయింట్స్ మనకి ఇక్కడ వాలెట్లో రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మీరేం చేస్తుంది, మీరు ఈ విధంగా కింద స్క్రోల్ డౌన్ చేయండి. అండ్ అలాగే చూడండి, ఇక్కడ మనకి కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే చూడండి, ఇక్కడ మనకి లైక్ అండ్ రీపోస్ట్ అని చెప్పి ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ మీరేం చేస్తుంది, మీరు ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లైక్ రీపోస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీరేం చేస్తుంది, మీరు లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇచ్చేసిన తర్వాత పక్కన ఏదైతే రీట్వీట్ ఉంది కదా, ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు రీపోస్ట్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా. రీపోస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం లైక్ రీపోస్ట్ ఇచ్చేసాం కాబట్టి సింపుల్గా ఇప్పుడు మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. మీకు ఈ విధంగా 10,000 పాయింట్స్ అయితే ఇక్కడ మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 10,000 పాయింట్స్ అయితే రిసీవ్ అయ్యాయి. ఓకే గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్విజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది కదా, ఇక్కడ మీరేం చేస్తున్నారు, సింపుల్గా ఒక బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే వీటికి సంబంధించిన ఏదైనా ఆన్సర్స్ ఉన్నాయి అనుకోండి, ఇవి మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు క్విజ్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పాయింట్స్ అయితే ఏం చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే చూడండి, ఇక్కడ మనకి సో జస్ట్ ఇక్కడ మనకి విజిట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా. ఈ యొక్క లింక్ మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరేం చేస్తారు, సింపుల్గా మీరు జస్ట్ బ్యాక్ రండి. ఓకేనా. బ్యాక్ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ ఇన్స్టెంట్గా 10,000 పాయింట్స్ మనకి ఇక్కడ రిసీవ్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మీరేం చేస్తారు, మీరు పైన ఇంటూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారు, జస్ట్ కింద స్క్రోల్ డౌన్ చేయండి. ఓకేనా. సో కింద స్క్రోల్ డౌన్ చేయండి. అండ్ అలాగే చూడండి, మీరు కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఆప్షన్ అయితే ఉంది, ఈ యొక్క బటన్ మీద జస్ట్ క్లిక్ చేయండి. ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక ఆప్షన్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో 1 minute. అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు ఇన్స్టెంట్గా 1000 పాయింట్స్ ఇక్కడ నాకు రిసీవ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు మీరు సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేయండి. అండ్ అలాగే చూడండి, ఇక్కడ మనం అంటే వీళ్ళ యొక్క ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయినట్లయితే 2000 పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే సో ఒకవేళ మీకు ఈ విధంగా టాస్క్లు కనపడకపోతే ఇక్కడ మనకి క్వెస్ట్ బటన్ అయితే కనపడుతుంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా టాస్క్లు అయితే చూపిస్తారు. ఓకేనా. నెక్స్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి ఫాలో బటన్ మీద క్లిక్ చేయండి. పైన మీరు ఫాలో అయితే అయిపోండి. ఫాలో అయిపోయిన తర్వాత
ఇక్కడ మీరు ఫాలో అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారు, సింపుల్గా ఈ విధంగా బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఆ 2000 పాయింట్స్ మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ అలాగే చూడండి నాకు 2000 పాయింట్స్ నాకు రిసీవ్ అయితే అయిపోయి. అండ్ నెక్స్ట్ మీరేం చేస్తారు, ఇక మనకి ఇంకో ట్విట్టర్ అకౌంట్ అయితే ఉంది, వీటిని కూడా మీరు ఫాలో చేసేయండి. అండ్ అలాగే చూడండి నాకు మళ్ళీ 2000 పాయింట్స్ ఇక్కడ నాకు రిసీవ్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఓకే కేసు ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరేం చేస్తున్నారు, కింద స్క్రోలింగ్ చేయండి. అండ్ అలాగే చూడండి మనకి జస్ట్ ఇక్కడ లెట్స్ గో అని ఉంది కదా, ఈ యొక్క టాస్క్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరేం చేస్తున్నారు, బ్యాక్ వచ్చేసిన వెంటనే ఈ విధంగా మీకు 1000 పాయింట్స్ మీకు ఈ విధంగా రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరేం చేస్తున్న పైన మనకి ఇంటూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇంటూ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసేయండి. అండ్ అలాగే చూడండి మనకి ఇన్స్టెంట్గా మనకి 1000 పాయింట్స్ మన యొక్క వాలెట్లో రిసీవ్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా, అండ్ అలాగే చూడండి నెక్స్ట్ మీరేం చేస్తారంటే మీకు సంబంధించిన మీ దగ్గర డిస్కౌంట్ అకౌంట్ ఉంటే డిస్కౌంట్ అకౌంట్ కనెక్ట్ చేయండి, 2000 పాయింట్స్ వస్తాయి. అండ్ అలాగే మీకు సంబంధించిన గూగుల్ అకౌంట్ కనెక్ట్ చేయండి, మీకు మళ్ళీ 2000 పాయింట్స్ మీకు ఈ విధంగా రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఓకే కేసు ఇక్కడ చూసుకున్నట్లయితే నా దగ్గర 40,000 పాయింట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలాగే ఇంకా టాస్క్లు అయితే ఉన్నాయి అనమాట. అంటే డైలీ టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు, ఇది ఒక్క రోజుతోనే అయిపోయేది కాదు. సో డైలీ మీరు ఈ విధంగా కాస్ట్లోకి అయితే వచ్చేసేయండి. అండ్ కొన్ని ఈజీ టాస్క్లు అయితే ఉంటాయి. అండ్ అలాగే చూడండి ఇంకో ఈజీ టాస్క్ వచ్చేసరికి ఇక్కడ మనకి లెట్స్ గో అని ఉంది కదా, జస్ట్ ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేసినా సరే మనకి ఇన్స్టెంట్గా పాయింట్స్ వస్తాయి అనమాట. ఓకేనా, అండ్ అలాగే చూనికి మరి ఇంటూ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు వాలెట్ బ్యాలెన్స్ 41,000 కాయిన్స్ అయితే నాకు రిసీవ్ అవ్వడం అంటే ఎన్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా, అండ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ 1,00,000 పాయింట్స్ ఎన్ చేస్తామో అప్పుడు ఈ విధంగా ఒక బాక్స్ అన్లాక్ అవుతుంది. ఓపెన్ బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసినా మనకి ఎక్స్ట్రా పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, అండ్ అలాగే మీరు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళని కూడా టాస్క్లు అయితే కంప్లీట్ చేయమని చెప్పండి. అండ్ ఈ విధంగా మనకు ఉన్న ఏదైతే ఈజీ టాస్క్లు ఉన్నాయి కదా, ఈ యొక్క ఈజీ టాస్క్లు మొత్తం కంప్లీట్ చేసి మీరు ఎక్కువ పాయింట్స్ ఎన్ చేయడానికి ట్రై చేయండి ఈ యొక్క వెబ్సైట్లో. ఓకేనా, మీరు ఎన్ని పాయింట్స్ ఎన్ చేస్తారో అన్ని టోకెన్స్ మీకు అంటే రిసీవ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ ఇంకా ఈజీ టాస్క్లు ఏమున్నాయంటే ఇక్కడ చూడండి. అండ్ అలాగే చూడండి ఇవన్నీ కూడా ఈజీ టాస్క్లే. ఓకేనా, సో చూడండి ఇక్కడ వాళ్ళ యొక్క కమ్యూనిటీలో జాయిన్ అవ్వమంటారు, సింపుల్గా గో బటన్ మీద క్లిక్ చేయండి అండ్ జాయిన్ అయిపోండి. అండ్ అలాగే మీకు సంబంధించిన బయో అనేది యాడ్ చేయమంటారు, సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు యాడ్ బయోనాలో మీకు ఇష్టం వచ్చిన పేరు యాడ్ చేసినా మీకు 500 పాయింట్స్ వస్తాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా ఉన్న ఈజీ టాస్క్లు మొత్తం కంప్లీట్ చేయండి. మీరు ఎక్కువ పాయింట్స్ అంటే డైలీ ఈ విధంగా ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేసేయండి. అండ్ మనకి ఏదైతే ఈజీగా టాస్క్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు డైలీ కంప్లీట్ చేస్తూ ఎక్కువ పాయింట్స్ ఈ విధంగా ఎర్న్ చేస్తూ ఉండండి. అండ్ ఎప్పుడు వీటిని విత్డ్రా చేయాలని చెప్పి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.